ఉత్సవాలకు పలమనేరు నుంచి పలువురు దాతలు కూరగాయలను 3 ప్రత్యేక వాహనాల్లో తరలించారు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో వాహనాలకు పూజలు చేసి ప్రారంభించారు. దాతలను ఎమ్మెల్యే సన్మానించారు. భవిష్యత్తులో మరింత మంది దాతలు ముందుకొచ్చి స్వామివారి సేవలో పాల్గొనాలని అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. నిత్య అన్నదానానికి సమకూర్చేటువంటి కాయగూరలు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రాంతం నుంచి పంపించడం నిజంగా కూడా చాలా సంతోషం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకం యొక్క భక్తిభావాన్ని కూడా చాటుకుంటారు. దానికి సంబంధించి రవీంద్రారెడ్డి కానీ అదేవిధంగా స్వామి కానీ ఇంకా చాలామంది గిరి లాంటి వాళ్ళు ఈరోజు మొత్తం కూడా ఒక లోడ్డు పూర్తిగా కూడా ఈ ప్రాంతం నుంచి నేను ఇస్తానని చెప్పడం కానీ చాలామంది మండీలో ఉండేటువంటి మండీ యజమానులు కానీ రైతులు కానీ అందరూ కలిసికట్టుగా దాదాపు 340 లోడ్లు ఇప్పుడు దాకా మొదలుపెట్టిన 14 సంవత్సరాలుగా 340 లోడ్లు అతి ఎక్కువ టీటీడీ చరిత్రలోనే ఎక్కువ డోనర్స్ ఎక్కువ ఈ ప్రాంతం నుంచి పోయినటువంటి సందర్భాన్ని ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా ఆ దేవదేవుని పైన ఉండేటువంటి భక్తిభావం కానీ ఆయన పైన ఉండేటువంటి ఒక నమ్మకం కానీ క్లియర్ కట్గా అర్థమవుతుంది. అందులో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది కూరగాయలు పండించేటువంటి పరిస్థితి ఉంది. పలమనేరు కావచ్చు, వీకోట కావచ్చు, మన పక్కన ఉండేటువంటి కర్ణాటక ప్రాంతం కావచ్చు, ఎక్కువ కూరగాయలు పండించేటువంటి ప్రాంతం. ఆ కూరగాయలను ఎక్కువగా వినియోగించేది కూడా ఎక్కువ. ఈ సందర్భంలో ముఖ్యంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాల సమయంలో ఎక్కువ మంది భక్తులు ఒక గరుడ సేవకే దాదాపు 4 లక్షల మంది పైన వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది.